నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అసలు మీరు తీసుకునే హై రైజెస్లో ఫ్లాట్ యొక్క వాల్యుయేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు టోటల్ యూట్యూబ్లో ఎతికిన హై రైజెస్ ఫ్లాట్ యొక్క వాల్యుయేషన్ ఎలా వేయాలనో మీకు ఎక్కడ ఉండదు. నేను మీకు ఇవాళ ఒక 10 years ఓల్డ్ హై రైజ్ కనుక మీరు వాల్యుయేషన్ వేసేది ఉంటే ఎలా వేస్తారు? స్టాండ్ అలోన్ అయితే వేయచ్చు ఈజీగా. అయితే అంటే ఎక్కువ డీటెయిల్స్ లేకుండా అంటే ఈజీగా, ఇక డీటెయిల్లో పోతే నంబర్స్ చాలా భయానకంగా ఉంటాయి. మరి అందరికీ అర్థమయ్యేలా నేను ఈ వీడియో చేశాను. డీటెయిల్లో వెళ్ళకుండా సులభంగా మీరు ఒక హై రైజ్ యొక్క వాల్యూ ఎలా కనుగొంటారు. ఒక 10 years ఓల్డ్ హై రైజ్ అయింది అనుకోండి, మీరు ఆ హై రైజ్లో ఒక ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా ఏ ఫ్లాట్? ఫస్ట్ ఫ్లోర్ టు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మీరు ఒక హై రైజ్లో మీ ఫ్లాట్ యొక్క వాల్యుయేషన్ ఇలా వేస్తారు. ఎవరు చెప్పారు మీకు? ఈవెన్ బిల్డర్ కూడా వేయడు, ఎందుకంటే భయానకంగా ఉంటుంది ఆ క్యాల్కులేషన్. స్టాండ్ అలోన్కి ఈ హై రైజ్కి తేడా చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరెవరు హై రైజ్లో తీసుకోకండి అని నేను ఎందుకు చెప్పానంటే, దానికి బలమైన జాతి లెక్కలు ఉన్నాయి. అది మీకు ఏ సివిల్ ఇంజనీర్ చెప్పడు, ఏ బిల్డర్ చెప్పడు. లగ్జరీ లైఫ్ స్టైల్ అని పేరు పెట్టి అమాయకులను ఎలా దోచుకుంటారో నేను ఇవాళ మీకు కళ్ళకు కట్టినట్టు ఒక చిన్న వీడియోలో చెప్పారు. తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే క్యాల్కులేషన్ ఇలాగే చేస్తా. హై రైజ్ క్యాల్కులేషన్ ఇలాగే చేస్తా. బ్యాంక్ వాళ్ళు హై రైజ్ క్యాల్కులేషన్స్ చాలా మందికి తెలియదు. అంటే ఉట్టి హెడ్ ఆఫీస్లో టాప్ హౌసింగ్ రిలేటెడ్ స్టాఫ్కి, అంటే జిఎం పైన ఉన్న వ్యక్తికి ఈ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆర్డినరీ మేనేజర్స్ కానీ బ్రాంచ్ మేనేజర్స్కి ఇలాంటి లెక్కలు తెలుసుండవు, ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా పడదు. ఇప్పటి వరకు హై రైజ్ 10-20 years పై లోన్ ఎవరు శాంక్షన్ చేయలేదు, ఎందుకంటే హై రైజెస్ అనే ట్రెండ్ ఈ లాస్ట్ 6-7 years నుంచి స్టార్ట్ అయ్యి, అప్పటి వరకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా 6-7 floors వరకు ఉండేవి, ఎక్కువ అయితే 8 floors. అది సిటీ సెంటర్లో ప్రైమ్ లొకేషన్స్లో. మిగతావన్నీ ఇండిపెండెంట్ ఇండ్లు, పెద్ద విల్లాలు లేదా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో ఉండేవాడు. కానీ వాడు రేపు హై రైజెస్ అనేది కామన్ అయిపోయింది. అవసరం ఉన్నోడు అవసరం లేనోడు కూడా హై రైజెస్లో ఫ్లాట్స్ తీసుకుంటున్నాడు. హై రైజెస్లో ఫ్లాట్స్ స్టాండ్ అలోన్ కన్నా చీప్గా ఉండాలి, కానీ స్టాండ్ అలోన్ కన్నా అట్లీస్ట్ 50% కాస్ట్ ఎక్కువ ఉంది. నేను ఈ వాల్యుయేషన్స్ కానీ ఈ హై రైజెస్ని కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి ఇప్పుడు మనము ఒక హై రైజ్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th floor వరకు మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి నేను చెప్తా. ప్రాక్టికల్ హై రైజ్ వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి. ఒక ఓల్డ్ హై రైజ్కి
ప్రైస్ డిప్రిసియేషన్ ఫస్ట్ ఫ్లోర్లో హయ్యెస్ట్ డిప్రిసియేషన్, సెకండ్ థర్డ్ ఫిఫ్త్ వరకు నియర్లీ సేమ్ డిప్రిసియేషన్ లెవెల్స్ ఉంటాయి. ఫిఫ్త్ తర్వాత అంటే సిక్స్త్ సెవెంత్ 10th ఫ్లోర్ వరకు ఫ్లాట్ డిప్రిసియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎంత డిప్రిసియేషన్ ఉంటుందో 8th 10th ఫ్లోర్లో డిప్రిసియేషన్ ఉంటుంది. అది 20th ఫ్లోర్లో కూడా డిప్రిసియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకు అని మీరు అడగవచ్చు. మన ఫ్లోర్ పై ఎన్ని ఫ్లోర్లు ఎక్కువ ఉన్నాయో ఆ ఫ్లోర్ల యొక్క నెట్ వెయిట్ అంటే నెట్ వేర్ అండ్ టేర్ యొక్క ఎఫెక్ట్ గ్రౌండ్ 5 ఫ్లోర్స్ పై తీవ్రంగా ఉంటుంది. అది ఇవాళ రేపు రెడీమేడ్ ఫ్లోర్స్, ప్రీకాస్ట్ ఫ్లోర్స్ అంటే అక్కడ వేస్తున్నారంటే ఒకటి, అది కాకుండా ప్రీకాస్ట్ అంటే ఎక్కడనో ఆ ఫ్లోర్స్ తయారు చేసి జస్ట్ తెచ్చి ఒకదానిపై ఒకటి పెడుతున్నారు. ఈ సోయి లేకుండా కూడా అంటే అది ప్రీకాస్టా, అక్కడనే పిల్లర్స్ వేసారా, అక్కడనే ఫ్లోరింగ్ చేశారా అనే సోయి కూడా లేకుండా జనాలు హై రైజెస్లో ప్రీమియం వాల్యుయేషన్స్లో ఫ్లాట్స్ తీసుకుంటున్నారు. ఒక విషయం గమనించండి, ప్రతి ఒక్క హై రైజ్లో హైయెస్ట్ డిప్రిసియేషన్ ఫస్ట్ 5 ఫ్లోర్స్కి ఉంటుంది. ఇది మీకు ఎవ్వరు చెప్పుకుంటారు. అంటే 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ 5 ఫ్లోర్స్ యొక్క వాల్యుయేషన్ నెక్స్ట్ పైన ఉన్న ఫ్లోర్స్ కన్నా తక్కువ ఉంటుంది. బుర్రన్న వ్యక్తి 10 ఓల్డ్ హై రైజెస్లో పైన తీసుకోవాలి కానీ కింద తీసుకోవద్దు. ఈ మాట ఎవ్వరు మీకు చెప్పి ఉండరు మీ జన్మలో. ఇది ఓన్లీ ఆన్ మంచి మార్గం. మంచి మార్గంలో హోమ్ లోన్ వర్సెస్ రెంట్ వాల్యుయేషన్స్ నేను 7 monthsగా చెప్తున్నా. అది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు, క్యాల్కులేషన్స్ అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు అదే అన్ని ఛానల్స్ ఇప్పుడు ఈఎంఐ టు రెంట్ క్యాల్కులేషన్స్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో లైవ్ వస్తున్నారు. అంటే ఆ మాత్రం బుర్రలేని సన్నాసులకు 2.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇవాళ నేను చూసిన రియల్ టాక్స్ అనే ఛానల్లో ఇప్పుడు మేల్కొన్నాడు ఆయన. మీరు ఫ్లాట్స్ తీసుకునేది రెంట్ కోసం తీసుకుంటున్నారా అంటున్నాడు ఇప్పుడు అందరు వచ్చినాక. అందుకోసం వ్యూస్ కూడా లేవు. నీవు ప్రజలను తీవ్రంగా మోసం చేసి నీవు కూడా మోసపోయిన స్థితి నీకు నెలకొన. ఆ ఆర్భాటం ఏమి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమి, ఆ డిజిటల్ స్క్రీన్ ఏమి, ఆ శరీరాలేమి, ఆ మాటలేమి వింటే అబ్బో ఏం బుర్ర ఉందో వీళ్ళకి అనుకోవాలి. లాస్ట్కు ఇవాళ నేను ఏ 6 నెలల క్రింద చెప్పిన క్యాల్కులేషన్స్ ఆ సన్నాసులు ఇవాళ చెప్తున్నారు. చావు కబురు చల్లగా చెప్తున్నారు. మొన్నటి వరకు మీరు ఇలా చేస్తే రెంట్ ఇలా వస్తే రెంట్ని తిప్పి కొడితే మీ ఈఎంఐ ఇంత కవర్ అయితే అని నానా బీభత్సం చేశారు. సడన్గా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు సడన్గా గుర్తుకొచ్చినాయి. హెచ్ఎండిఏ వాల్యుయేషన్స్ గుర్తుకొచ్చినాయి, హెచ్ఎండిఏ ఆక్షన్ గుర్తుకొచ్చింది, కోకాపేట ఆక్షన్ గుర్తుకొచ్చింది. అంటే ఇటువంటి సన్నాసుల యూట్యూబ్లు ఎవరు చూస్తున్నారో కానీ వీళ్ళని సంప్రదించాలి. వీళ్ళు టాప్ యూట్యూబర్స్. బేసిక్ క్యాల్కులేషన్. అయితే మనం ఇవాళ ఈ హై రైజెస్లో ఫస్ట్
టు ఫిఫ్త్ ఫ్లోర్. నేను జనరల్ క్యాల్కులేషన్ అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకున్నాను, నోట్ చేసుకోండి. మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంటాయో, ఎంత పర్ స్క్వేర్ ఫీట్ వాల్యుయేషన్ ఉందో, ప్రైస్ ఉందో, దాన్ని బట్టి మీరు మీ ఫ్లాట్కి ఈజీ వాల్యుయేషన్ చేసుకోండి, అంటే చిటికెలో వాల్యుయేషన్. గమనించండి, ఫస్ట్ ఫ్లైఓవర్ 5 ఫ్లోర్స్ హై రైజర్స్లో బలైపోతాయి. ఫస్ట్ 5 ఫ్లోర్స్ కొనేటప్పుడు టాప్ ఫ్లోర్ వాల్యూ తక్కువ ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. కానీ అమ్మేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వాల్యూ తక్కువ ఉండాలి, పైన ఫ్లోర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఈ విషయం ఎవరని చెప్పిండ్రా మీకు? చాలామంది నా ఛానల్లో నవ్వుతుంటారు, నాలెడ్జ్ లేదంటుంటారు. సన్నాసులకు బేసిక్స్ కూడా తెలియదు. హై రైజెస్లో కొనేటప్పుడు కింది ఫ్లాట్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, పై ఫ్లాట్స్ వాల్యూ తక్కువ ఉంటుంది. అమ్మేటప్పుడు పై ఫ్లాట్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ వాల్యూ తక్కువ ఉంటుంది. మనం వాల్యుయేషన్స్లో పోతే ఒక 1000 SFT, నేను జనరల్ అందరికి అర్థం కావడానికి క్యాల్కులేషన్ తీసుకున్నా. మీరు 1500, 2000, 2300 ఎట్లుంటే అట్లా వేసుకోండి. అక్కడ 1000 SFT ఫ్లాట్ 5000 రూపీస్ పర్ SFT అమ్మింది. ఇక్కడ ఫస్ట్ 5th ఫ్లోర్ ఎగ్జాంపుల్ వేసుకోండి. ఒక 50 లక్షల ఫ్లాట్ అయితే ఈ 50 లక్షల ఫ్లాటు 10 సంవత్సరాల తర్వాత ఒక 20 ఇయర్స్ ఈఎంఐ గల ఫ్లాట్. ఇది 50 లక్షల ఫ్లాటు ఒక 20 ఇయర్స్ ఈఎంఐ గల ఫ్లాట్. అయితే ఈ ఫ్లాట్ 9% ఇంట్రెస్ట్గా హౌసింగ్ లోన్ యావరేజ్. ఇప్పుడు నేను 20 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా యావరేజ్ నేను 9% తీసుకున్నాను. అది 12% కూడా కావచ్చు, రేపు చెప్పలేదు. సో నేను యావరేజ్ మనకు అందరికీ ఈజీగా ఉండాలని 9% తీసుకున్నాను. అయితే ఈ ఫ్లాట్ యొక్క వాల్యూ 10 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది అని మనం క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు 20 ఇయర్స్ ఈఎంఐ కడితే 1,40,00,000 అవుతుంది నార్మల్ ఈఎంఐ కడితే. అయితే మనము ఈ ఫ్లాట్ 10 ఇయర్స్ ఈఎంఐ కట్టేస్తే మనము నియర్లీ 70 lakh రూపీస్ చెల్లించవలసి వస్తుంది బ్యాంకు. 20 ఇయర్స్ ఈఎంఐ ఉంది, దాంట్లో మనం 10 ఇయర్స్ చెల్లిస్తే దీని వాల్యూ మనము 70 lakhs బ్యాంక్కి సమర్పించుకున్న వాళ్ళు అవుతాం. అయితే 10-year-old ఫ్లాట్ ఇన్ ఏ 30 ఫ్లోర్ టవర్, 30 ఫ్లోర్స్ టవర్లో ఫస్ట్ 5 ఫ్లోర్స్కి వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈ 5 ఫ్లోర్స్కి 30% అంటే బ్లైండ్ డిప్రిసియేషన్. 20 ఇయర్స్ ఈఎంఐ 10-year-old ఫ్లాట్కి 20 ఇయర్ ఈఎంఐ చెల్లిస్తుంటారు. దాంట్లో 10 ఇయర్స్ కాగానే వీ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ 70 lakhs యాజ్ ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఈ ఫ్లాట్కు మనం కట్టిన ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ పై 30% బ్లైండ్ డిప్రిసియేషన్ ఉంటుంది. అంటే 21 lakhs పోయినట్టు. ఇప్పుడు మనకు 49 lakhs ఈజ్ ద బేసిక్ వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్. బేసిక్ వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ ఏమి? 49 lakhs. మీరు గమనించండి, నేను ఈ రౌండ్ అంటే 5 minutes క్యాల్కులేషన్ కోసం, అంటే అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ కోసం చెప్తున్నా. ఇంకా డీప్ క్యాల్కులేషన్ పోతే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది, నేను దాంట్లో పోదలుచుకోలేదు.
జనరల్ క్యాల్కులేషన్ చెప్తుంది. అయిందా? అంటే ఈ ఫ్లాట్ పై మనం పెట్టిన ఖర్చు, మనం ఈ ఫ్లాట్లో ఉంటూ ఒక 20-year లోన్ తీసుకొని ఒక హై రైజ్ 30 floors ఉన్న హై రైజ్లో మనం ఒక ఫ్లాట్ 1st floor to 5th floor మధ్యలో తీసుకుంటే మనకు 49 lakhs 10th year వాల్యుయేషన్. 10 years తర్వాత ఆ ఫ్లాట్ వాల్యూ 49 lakhs ఉంటుంది. అయితే ప్రాక్టికలీ ఈ ఫ్లాట్ యొక్క డిప్రిసియేషన్ ఆన్ ఒరిజినల్ వాల్యూ, కానీ మనకు ఈ ఫ్లాట్ పైన అయిన ఖర్చు, టోటల్ ఖర్చు 70 లక్షలు ప్లస్ మనం 10 ఏళ్ళుగా ఒక యావరేజ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లాట్, అది కూడా ఒక ఖర్చు కిందే లెక్క. అదెంత? 9,60,000, 8,000 పర్ మంత్ తీసుకున్నా. అది 12 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్. నేను మా క్యాల్కులేషన్ కోసము ఒక 8,000 పర్ మంత్ యావరేజ్ మెయింటెనెన్స్ తీసుకున్నాను. 9,60,000 ఉట్టి మెయింటెనెన్స్కి అయింది. అంటే మనకు ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఫ్లాట్ 70 ప్లస్ ఇది ఒక 9 lakhs వేసుకుంది. అంటే మనకు టోటల్ మెయింటెనెన్స్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు 79 lakh rupees. లెక్క ఇట్లా వేసుకోవాలి, 79 lakh rupees. ఈ 79 lakh rupees లో మనం డిప్రిసియేషన్ తీసుకున్నాక ఒక వాల్యూ వచ్చింది, అదే 49 lakhs. అయితే ఈ 49 lakhs అసలు వాల్యూ మైనస్ అప్రాక్సిమేట్ వాల్యూ దట్ ఇంక్లూడ్స్ మెయింటెనెన్స్ 79. 79 మైనస్ 49 తీస్తే మనకు 30 lakh rupees. 30 lakh rupees అంటే మనము ఆ 10th year వరకు we have spent 79 lakh on flat and the real value of flat minus 30% depreciation is 49 lakh. సో మనకు ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మితే స్పాట్లో అమ్మేస్తే మనకు 30 lakh లాస్ చూపిస్తారు. దీంట్లో కొసమెరిపేమంటే మీరు హై రైజర్స్లో 20 years ఉండి 30 years ఉన్నా మీకు యూడిఎస్ రాదు. ఇది ఎవ్వరూ చెప్పరు, దొంగ క్యాల్కులేషన్స్ చేసి మీకు యూడిఎస్ చూపిస్తారు తప్ప హై రైజర్స్లో యూడిఎస్ రాదు. అది 30 floor యూడిఎస్ 25 అబవ్ ఉన్న ఏ హై రైజ్ కూడా యూడిఎస్ రాదు మీకు. మోస్ట్లీ 35 ఉన్న ఏ హై రైజ్ కూడా మీకు యూడిఎస్ రాదు. మీకు దొంగ క్యాల్కులేషన్ చూపించి మీకు యూడిఎస్ చూపిస్తారు తప్ప యూడిఎస్ అనే ఊసే లేదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద 10 years you cannot consider even UDS for your high rise. అంటే 10 years తర్వాత మీరు టోటల్ వాల్యూ స్పెంట్ ఆన్ దట్ ఫ్లాట్ is 79 lakhs and your valuation is 49 lakhs. So you are getting minus 30 lakh valuation. అంటే స్పాట్లో మీరు 10 years తర్వాత ఆ ఫ్లాట్ అమ్మితే మీకు 30 lakhs లాస్ అవుతుంది. నేను హై రైజ్లో తీసుకోకండి అంటే అందరూ జోక్స్ వేసిండ్రు. ఏమేమి నేను చెప్పిన నా దగ్గర జాతి లెక్కలు ఉన్నాయి. అసలు మీకు లాస్ట్ మిగిలేది చిప్ప, యూడిఎస్ కూడా మైనస్ ఉంటుంది, తీసుకోకండి అని మీకు చెప్తే వినకపోతే ఏం చేయాలి?
మా జాతి లెక్కల ఒక చిన్న రక్తం తీసి మీకు ఇస్తున్నాం. సింపుల్ 2 minutes క్యాల్కులేషన్. ఇంకా డీప్ క్యాల్కులేషన్ పోయినా మీకు యూడిఎస్ మైనస్ చేస్తే యాక్చువల్ వాల్యుయేషన్ ఫ్లాట్ ఎట్లుంటుందని మీకు చూపిస్తే మీకు ఎప్పుడు ఈ ఈ బిల్డింగ్ యొక్క యూడిఎస్ వస్తుంది. యూడిఎస్ వచ్చినాక మీకు ఏ హక్కులు ఉంటాయి, అసలు రెరా ప్రకారము బిల్డర్కి ఎక్కువ హక్కులు ఉన్నాయా లేదా కన్జ్యూమర్కి ఎక్కువ హక్కులు ఉన్నాయా అని మీరు ఒకసారి స్టడీ చేస్తే మన తెలంగాణలో ఒక కన్జ్యూమర్ కన్నా బిల్డర్కే ఎక్కువ హక్కులు ఉన్నాయి అకార్డింగ్ టు రెరా. అకార్డింగ్ టు రెరా ఏముండాలి, కన్జ్యూమర్కి అంటే కస్టమర్కి ఎక్కువ హక్కు ఉండాలి, బయ్యర్కి ఎక్కువ హక్కులు ఉండాలి. కానీ మన టీఎస్ రెరాలో స్పెషాలిటీ ఏమంటే బిల్డర్కి ఎక్కువ హక్కులు ఉన్నాయి, బిల్డర్కి ఎక్కువ వెసులుబాటు ఉంది. మన రెరా బిల్డర్కి సపోర్ట్ చేస్తుంది, బయ్యర్కి సపోర్ట్ చేయదు. అది చాలా మందికి తెలియదు. నేను అందుకోసం కంటిన్యూస్ రెరా అనేది చెత్త కాగితము, దయచేసి గమనించండి. రెరా రూల్స్ ప్రకారం మీరు పోయినారంటే మీకు చిప్ప దక్కుతుంది తప్ప ఏం దక్కదు. ఇట్ ఈస్ టోటలీ బయాస్డ్ టువర్డ్స్ బిల్డర్స్. ఇంకా రెరా ఎందుకు పనికి మాలిన చట్టం. తెలంగాణలో ఇప్పటి వరకు రెరా చట్టము అమలే కాలేదు. మహారాష్ట్రలో నియర్లీ 6,000 to 8,000 ప్రాజెక్ట్స్ స్టాప్ చేసిండ్రు రెరా వాళ్ళు, బికాస్ దే ఆర్ నాట్ అబైడింగ్ టు ద రూల్స్ ఆఫ్ రెరా. మీకు తెలుసో లేదో ఈవెన్ చెత్త, ఇఫ్ ఒక ప్రాజెక్ట్ తన కట్టేటప్పుడు తన వేస్ట్, తాను జనరేట్ చేసే వేస్ట్ను కూడా ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని సస్పెండ్ చేయొచ్చు రెరా. ఇఫ్ ద ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ క్రియేట్స్ పొల్యూషన్ అండ్ డంప్స్ ఇట్ వేస్ట్ ఇన్ ఏ అన్రీజనబుల్ ఫ్యాషన్, ఆ హోల్ ప్రాజెక్ట్ని విత్హోల్డ్ చేసి పక్కకు పడేయచ్చు రెరా. కానీ ఏం చేస్తుంది, రెరా ఉందా తెలంగాణలో? అయితే ఇప్పుడు 10-year-old హై రైజ్లో 1st to 5th ఫ్లోర్లో మనకు 10 years అయినాక 30 lakh rupees లాస్, స్పాట్ లాస్. చాలా మందికి ఈ లెక్క అర్థం కాదు, ఎందుకంటే సన్నాసులు కాబట్టి. నేను సింపుల్ లెక్క చెప్తున్నా, ఇంకా డీప్ లెక్క పోతే మీకు చిప్పనే మిగులుతుంది. మీకు 20 years అయినాక అది ఒక కూలిపోయిన బిల్డింగ్తో సమానమైన వాల్యుయేషన్స్ వస్తున్నాయి. కూలిపోయిన బిల్డింగ్ ఉంటుంది కదా, దానికి ఏ వాల్యుయేషన్ ఉంటుందో ఆ వాల్యుయేషన్ కూడా ఉండలేదు. ఆ కూలిపోయిన బిల్డింగ్కి అట్లీస్ట్ ల్యాండ్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ అది కూడా లేదు. దయచేసి అందరూ చెవులు ఓపెన్ చేసుకొని వినండి. అబౌవ్ 30 floors ఏ హై రైజ్కైనా మైనస్ యూడిఎస్ ఉంటుంది, అంటే యూడిఎస్ ఉండదు. సో మీరు నెగోషియేట్ చేసేటప్పుడు యూడిఎస్ అంటే లెఫ్ట్ కాల్ చెప్పు తీసుకొని కొట్టండి వాడిని. లెఫ్ట్ కాల్ చెప్పు, రైట్ కాల్ తీసుకుంటే రైట్ మర్యాద పోతుంది. లెఫ్ట్ కాల్ చెప్పు తీసుకొని కొట్టండి. రెరా రూల్స్లో హై రైజర్స్ హైదరాబాద్లో ఈవెన్ 20% రూల్స్ కూడా ఫాలో చేస్తున్నాయి. కానీ ఒక్క ప్రాజెక్ట్ అన్న రెరా వాళ్ళు హోల్డ్ చేసింది నాకు ఒక్క ప్రాజెక్ట్ చూపించండి. 3 monthsలో 1200 ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చారు, ఫుల్ డబ్బులు తిని. ఇటువంటి దరిద్ర గొట్టు హై రైజెస్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎందుకు పెడతారు నాకు అర్థమవుతుంది. 1st to 5th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్కి వాల్యుయేషన్ 10 yearsలో ఇంత ఘోరంగా ఉంటే 30 lakhs లాస్ వస్తుంటే మీరు అది కిరాయికి ఇచ్చుకున్నా మీకు లాసే కానీ లాభం ఉండదు.
అంటే పర్ మంత్ యు ఆర్ అప్రాక్సిమేట్లీ పేయింగ్ 60,000 యాజ్ ఈఎంఐ, 58,000 చేంజ్ విత్ 9%. అది 12% అయితే ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్. మంచి మార్గం ఎప్పుడు చెప్తుందో 3-4 నెలలు అయినాక వేరే ఛానల్స్ ఫాలో అవుతాయి. చాలా మంది అంటున్నారు, ఎందుకు సార్ మీరు ఇవి జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నారు? నా ఫేస్బుక్ వచ్చి అడుగుతున్నారు బిల్డర్స్, సార్ అనవసరంగా మీరు గెలుకుతున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు కానీ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి ఎడ్యుకేట్ చేసినాక వచ్చి క్వశ్చన్స్ అడగారా? అదేం నాకు ప్రశ్న అర్థమవుతుంది. మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు అంటున్నారు. మరి ఎడ్యుకేట్ చేసినాక, ఎడ్యుకేషన్ అంటే ఎన్లైట్మెంట్ వచ్చినాక అడుగుతారు. ఒక పర్సన్ ఎన్లైట్మెంట్ వచ్చినాక, జ్ఞానం వచ్చినాక అడుగుతాడా లేదా క్వశ్చన్స్? మీరు మంచి మార్గంలో వేసిన క్వశ్చన్స్ మా దగ్గర వచ్చి అడుగుతున్నారంటే నేనేం చేయాలి? నేనేం పోయి అడగమని చెప్తున్నానా? చెప్తలేను కదా. నేను నా ఛానల్ ద్వారా రియాలిటీస్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఇట్లుంది, దీని కాస్ట్ ఇంత ఉంది, వీళ్ళకి లాభం ఎంత వస్తుంది, రెస్ట్ యూ టేక్ డిసిషన్ అంటున్నాను. నేనేమన్నా తీసుకోవద్దు అంటున్నా అంటలేను. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీత మొత్తం చెప్పి అర్జున్కి చెప్పిన, నీ వివేకం యూజ్ చేసి నీకు మంచిగా అనిపించిన డిసిషన్ తీసుకో అని చెప్పిన. నేను భగవద్గీతలో చెప్పినట్టే మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్ చెప్పి అక్కడ ఉన్నదే చెప్తున్నా. నేనేం ఆకాశం నుంచి వస్తలేదు, ఉన్నదే చెప్పి బాబు మీ వివేకం యూజ్ చేసి మీరు తీసుకోండి అన్న. తప్పేముంది? ఇప్పుడు జనాలను ఎడ్యుకేట్ చేయొద్దు అంటే నేను కూడా ఏం చేయాలి? మీ ఫ్లాట్లు అమ్మాలి, అంతే కదా. మీ ప్రాజెక్టులు అమ్మితే నా డబ్బులు వస్తాయి, జనాలను ఎడ్యుకేట్ చేస్తే నా డబ్బులు రావు. జనాలను ఎడ్యుకేట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇది పెద్ద ఎడ్యుకేషనా, పెద్ద క్యాల్కులేషన్సా? మీ ప్రాజెక్ట్స్ ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. నేను సివిల్ ఇంజనీర్ కాదు, నేను రియల్ ఎస్టేట్ పర్సను కాదు. ఈ బేసిక్ క్యాల్కులేషన్స్ ఎవరికి అర్థమవుతలేదు, మళ్ళీ నేనేం చేయాలి? అవునా లేదా? ఇప్పుడు వేరే ఛానల్స్ ఎవరు ఎడ్యుకేట్ చేస్తలేరు. మరి ఎందుకు తీసుకోవద్దు అంటే నేను 100 రీజన్ చెప్తాను. ఒకరికి ఒక రీజన్ చెప్పమనండి, చెప్పారు. ఇవ్వనికంటే ఇవ్వండి, లాభం వాడు చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను డిఫరెంట్గా ఉండాలి కదా. నేను అందుకోసము బేసిక్ క్యాల్కులేషన్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఇరగదీసి క్యాల్కులేషన్ మొత్తం లెక్క వేసిన అంటే అంతే. సింపుల్ 5 నిమిషాల క్యాల్కులేషన్ హై రైజ్కి. ఎవరైనా చెప్పినరా? ఓల్డ్ హై రైజ్కి క్యాల్కులేషన్స్ కింది నుంచి, డిప్రిసియేషన్ కింది నుంచి మొదలవుతుంది. కొనేటప్పుడు కింద ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, అమ్మేటప్పుడు టాప్ ఫ్లోర్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రియాలిటీ ఎంతమందికి తెలుసు? ఇది ఏ హై రైజ్ అయినా చెప్పిండా? అమ్మేటప్పుడు కింద ప్రైజెస్ తక్కువ ఉంటాయి, పైన ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. కొనేటప్పుడు ఏం చేస్తుండ్రు? పైన ప్రైజెస్ ఎక్కువ చెప్పి కింద ప్రైస్ తక్కువ చెప్తారు. ఎంత ఆపోజిట్ చూడండి ఇండస్ట్రీ. అంటే ఒక కస్టమర్ని బురిడి కొట్టించడానికి ఏ పనైనా చేస్తారు. ఈ రియాలిటీ తెలియకుండా జనాలు కొంటనే ఉన్నారు. నేను ఆపుతూనే ఉన్నా, మీరు ఏడుస్తూనే ఉన్నా, నేను ఆగుతూనే లేదు. నేను చెప్తున్నా బిల్డర్స్కి, మీరు మంచి ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి, మంచి మార్గాలు చెప్తున్నా. ఇప్పుడు నాకు కూడా ఆదాయ మార్గాలు లేవు మరి నా ఛానల్లో. మీరు కూడా ఇవ్వండి, యాడ్ ఇవ్వండి, నాకు వేస్తా, పైసలు ఇవ్వండి. నేను అందరు బిల్డర్స్ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళు మీ ప్రాజెక్ట్ ఉంటే వాళ్ళు కొంటారా లేదా నాకు తెలియదు. నేను నా తరఫున
దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై దిస్ అండ్ దిస్ బిల్డర్ అని చెప్తాను. నాకు పైసలు ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గర నియర్లీ 9,500 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఒక 62 మెంబర్స్ ఇవాళ వరకు ఇచ్చారు డబ్బులు. 62 మంది 10,500 చేంజ్ సబ్స్క్రైబర్స్లో 62 మంది డొనేట్ చేసింది నాకు. ఆ 62 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసింది. ఎక్కువ అంటే చెప్పుకునే లాయక్ లేదు కానీ ఎక్కువనే, నో ప్రాబ్లం. ఒక యావరేజ్ వ్యూవర్ అంత డొనేట్ చేస్తున్నంటే గ్రేటే, వాళ్ళదేం తప్పులేదు. అంటే 10,500 ఉన్న సబ్స్క్రైబర్స్ నా దగ్గర 62 మెంబర్సే నా ఛానల్కి డబ్బులు ఇచ్చింది. మిగతా వాళ్ళు అంతే. నేను అందుకోసం బిల్డర్స్ చెప్తున్నా, మీరు ఫేస్బుక్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసే అవసరం లేదు. మీది మంచి వెంచర్ అయితే రీజనబుల్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఇస్తే నాకు మీ డీటెయిల్స్ పంపించండి. నేను నా ఛానల్ చెప్పి ఉన్న విషయం నేను ఛానల్ చెప్తాను. ఇంకా మీ ఇష్టం, నేను సేల్స్ చేయను. మీ డీటెయిల్స్ ఏమున్నాయి కదా, నేను నా ఛానల్ చెప్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి అంతే. నేను అడిగేది అంతే. మీరు ఫేస్బుక్ వచ్చి నాకు మీరు ఎడ్యుకేట్ చేయొద్దు, మీరు ఎడ్యుకేట్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతున్నారంటే నేనేం చేయాలి? ఛానల్ మీకోసం తీయలేదు కదా, నేను వ్యూవర్స్ కోసం తీసినాను. అడుగుతున్నారు, సార్ ఈ ప్రాజెక్టు మీరు డీటెయిల్ చెప్పండి, వాల్యూ మీ వ్యూ చెప్పండి, రివ్యూ చెప్పండి అంటే చెప్తున్నా అంతే. నేనేం ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తలేను, సింపుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నా. తప్పేముంది? స్పాన్సర్స్ లేరు నాకు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను చేసినంత ధమాకా ఎవరు చేయలేదు, కానీ ఒక్క స్పాన్సర్ లేదు. ఆ వచ్చిన స్పాన్సర్ పేరే తెలియదు నాకు. అటువంటి స్పాన్సర్ తీసుకొని నేనేం చేయాలి? ఇప్పుడు రెప్యూటెడ్ బిల్డర్స్ ఉంటే నాకు కూడా ఏదైనా అమౌంట్ వస్తుంది. ముఖం తెలియని వాళ్ళు మీరు మీ ఛానల్ చెప్పండి అంటే నాకు అసలు ఎవరో తెలియదు బిల్డరు, నేనేం చేయాలి? దయచేసి అందరూ బిల్డర్స్ దగ్గర నుంచి వ్యూవర్స్ గమనించండి. మీ దగ్గర మంచి ప్రాపర్టీ ఉంటే నాకు మెయిల్ ద్వారా పంపించండి, లేదా నేను ఈమెయిల్ ఇస్తా, అక్కడ పంపించుకోండి. నేను డెఫినెట్లీ ఫేస్బుక్ ద్వారా మీరు కాంటాక్ట్ కాండి, నేను మీకు గైడ్ చేస్తాను. అంతేగాని మీ ఛానల్ దిక్కు మార్చుకోండి, మీరు ఓన్లీ 2 minutes వీడియో పెట్టండి, 5 minutes పెడితేనే చూస్తారు, అదేం అవసరం లేదండి. 1,35,000 గంటలు 1,35,000 అవర్స్ అయిపోయింది అది. 1,35,000 అవర్స్ వాచ్ టైం, 12 lakh వ్యూస్, 13 lakh వ్యూస్ రీచ్ అవుతుంది. 13 lakh వ్యూస్, 1,35,000 పైన వాచ్ అవర్స్ అయిపోయింది. మ్యాసివ్ కదా. నేను కష్టపడుతున్నా, కష్టపడి జనాలు చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. మీ మంచి ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, డిస్కౌంట్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, హెల్ప్ అవుతుంది. మీరేమన్నా యాడ్ ఫీస్ నాకు ఇస్తే నేను కూడా తీసుకుంటాను. ఎందుకు తీసుకోవద్దు? నేను ఎడ్యుకేట్ చేసే స్టైల్ మార్చుకోను, నా వీడియో టైం మార్చుకోను, నా పంతా మార్చుకోను. మీకు రియలీ మీరు కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇచ్చేది ఉంటే నాకు యాడ్ చేయండి, వేసుకుంటా, నాకు కూడా పైసలు వస్తాయి. దయచేసి మీరందరూ నా ఛానల్కి హెల్ప్ చేస్తూ ఉంటే నా అకౌంట్ నెంబర్ నేను క్లియర్గా ఇస్తున్నాను. సేవింగ్స్ అకౌంట్ నెంబర్, అది సేవింగ్స్ అకౌంట్ నెంబర్. మీరు తోచినంత డొనేట్ చేయండి. లేదా మీ ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నాయి,
నాకు ఫీ ఇవ్వండి, నేను ఒక వీడియో స్టార్ట్ కాక ముందు మీ ప్రాజెక్ట్ గురించి చెప్పి నా వీడియో స్టార్ట్ చేస్తాను. అట్లనే చేయండి. మీరు ఎడ్యుకేట్ చేయొద్దు, మీరు వీడియో ఇటువంటివి వేయొద్దు అంటే నేను అయినాను. దయచేసి ఇవన్నీ గమనించి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.